మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను సామాజిక ఉద్యమకారుని. బీజేపీ బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు. ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో తెలియదు. ప్రజా యుద్ధ నవక గద్దరన్న పైన అవమానకరంగా మాట్లాడడమే కాకుండా ఈయనను ఎవడడిగిండు? మేము అడిగినామా? నీ పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న అవార్డులు గద్దరన్నకు కాలి గోడితో సమానం. అంత గొప్ప వ్యక్తి గద్దరన్న. కాబట్టి అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేసేవాడు కాదు గద్దరన్న. కాబట్టి బండి సంజయ్, నువ్వు గద్దరన్న చరిత్రను తెలుసుకో. నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపిండా? దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ చంపిండా అని చెప్తుండు. నీ ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీలు నరహంతకులు. వందలాది వేలాది మంది గోద్రా అల్లర్లలో చంపించినటువంటి వ్యక్తి అమిత్ షా. జడ్జిమెంటు అమిత్ షాకు వ్యతిరేకంగా వస్తుందని జడ్జిలను చంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నీ అమిత్ షా. ఖబర్దార్ బండి సంజయ్, నీ పార్టీ చరిత్ర దేశ ప్రజల మొత్తానికి తెలుసు. మతం పేరుతోని ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు పెడుతుర్రో నువ్వు, నీ నరేంద్ర మోడీ, నీ అమిత్ షాలు. నువ్వు ఆ గద్దర్ గురించి మాట్లాడేది? నీ స్థాయి వ్యక్తులు గద్దర్ గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది? నీ బీజేపీ కార్యకర్తలను అడుగు, గద్దర్ గురించి చెప్తాను. సిగ్గుండాలా నీకు? మంత్రివి నువ్వు, సిగ్గుపడు. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారంట. ఎవరికి ఇస్తారు? మందకృష్ణకి ఇచ్చిర్రు, మేమందరం అభినందించినాం. మందకృష్ణ అనేక సంవత్సరాల నుంచి పేద వర్గాల కోసం పనిచేస్తుండు, సంతోషం. తెలంగాణ నుంచి మందకృష్ణ ఒక్కడే ఉన్నాడా? ఎంతమంది లేరు సినీ ప్రముఖులు? ఒక దర్శకుడిగా ఇచ్చినావా? ఒక నిర్మాతగా ఇచ్చినావా? ఒక నటీనటులుగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చినావా? నువ్వు గుజరాత్ వాడు చెప్పులు మోసా బానిసవు నువ్వు. ఒక్కడికా మందకృష్ణకు ఒక్కడికా ఇచ్చేది? ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ బీజేపీ జెండా తెలంగాణలో లేకుండా చేస్తాం. ఖబర్దార్. గద్దర్ అంటే మా ఆత్మగౌరవం, గద్దర్ అంటే మా ప్రాణం. ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ గడపకైనా పోయి చూడు, పేదవాడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు. దట్ ఈస్ గద్దర్. గద్దర్ అంటే ఒక విప్లవం. ఎవడి భావజాలాలు వాడికి ఉన్నాయి అన్నప్పుడు ఎస్, మార్క్సిస్ట్ భావజాలతో పెరిగినటువంటి వ్యక్తి గద్దర్. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దర్. నీ నరేంద్ర మోడీ, నీ అమిత్ షా, నీకు చదువు రాదు. ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చేసుకుంటే ఎక్కడైనా బంగారంలాగా ఫారెన్లో ఉద్యోగం చేసుకున్నట్టు. పేద ప్రజల కోసం గోచి గొంగడేసి, కాళ్ళు గజ్జలు కట్టి, గంతులేసి పేద ప్రజల్ని చైతన్యం చేసినాడు. మా నరనరాన పోరాట పటిమ నింపినాడు గద్దర్. నువ్వా మాట్లాడేది? గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పోయిండు నీ దత్తాత్రేయపై కౌగలించుకొని? గద్దర్ చనిపోయినప్పుడు ఇదే నీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఎందుకు సంతాప పేపర్లు పంపిర్రు? నీకు ఈ వర్గాల ఓట్లు కావాలి. గద్దర్ పట్ల నీకు ఇంత వివక్షత మీ ప్రభుత్వానికి, నీకు. నీ అవార్డులు రివార్డులు ఎవడు అడగలే. అవార్డులకు అందనటువంటి కవి గద్దర్. మా హృదయంలో ఉన్నది ఆయనకు అవార్డు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది ఆయనకు అవార్డు. 9 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కవిగా గద్దర్కు. ఆయన తెలంగాణలో పుట్టుండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట నువ్వు విన్నావా బండి సంజయ్? గద్దర్ గురించి ఖబర్దార్. ఇంకో మాట మాట్లాడినామంటే ఖబర్దార్. నీ బీజేపీ ఆఫీసు తెలంగాణలో లేకుండా చేస్తాం. నేను తెలంగాణ శ్యామ్గా సవాల్ చేస్తున్నా. ఖబర్దార్, నువ్వు క్షమాపణ చెప్పండి ప్రక్షాళన. ఖబర్దార్, న్యాయ పోరాటం చేస్తాం నీ పైన, నీ మోడీ ప్రభుత్వం పైన. వణికిస్తావు అవార్డులు? ఇచ్చుకో. అవార్డులను ఎవడు అగౌరవించాడు. నీకు నచ్చింది, నీకు ఒత్తాసు పలికిన వాళ్ళకి ఇస్తావా? నీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలనుకునేటువంటి వ్యక్తులను ఏరుకోరి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నావా? పలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చినామని మేము వద్దన్నావా? ఏమన్నా కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ, మతాల మధ్య పంచాయతీ పెట్టుకుంటూ ఏం మాట్లాడతావు నువ్వు? కేసీఆర్ గారు గతంలో కూడా సచివాలయానికి అద్భుతమైనటువంటి అంబేద్కర్ పేరు పెడితే గుమ్మటాన్ని కూల్చేస్తా అంటావు. ఖబర్దార్. గద్దర్ గౌతమ బుద్ధుడి వారసుడు, గద్దర్ కార్ల్ మార్క్స్ వారసుడు, గద్దర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, మహాత్మా పూలే వారసుడు. వీళ్ళందరినీ అవమానించిన నువ్వు. ఖబర్దార్. ఎన్కౌంటర్ల పేర్లతో ఎంతమందిని చంపేయట్లేడు అమిత్ షా? పోలీసు వాళ్ళని చంపిండా? మరి ఎందుకు విచారణ చేయలే? ఎందుకు శిక్షించలే? ఎందుకు జైల్లో పెట్టలే? పోలీస్ అన్నలు గద్దర్కు అభిమానం. బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ బలగాలు గద్దర్ అన్నకు అభిమానులు.
పోలీస్ అన్నలకు తెలియదా? పోలీస్ అన్న నీ బతుకది పోలీసుల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి కదా గద్దర్. సామాజిక న్యాయానికి ప్రతిరూపమే గద్దర్. ఇప్పుడు చెప్పట్లే మందకృష్ణ అన్న అప్పుడు ఉన్నప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మా ఒక కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాం. ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు క్షమాపణ చెప్పిన దాకా. నీ అమిత్ షానేమో పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తాడు, నువ్వేమో నీ పనికి మాలినటువంటి కార్యాలయంలో గద్దరన్న అవమానిస్తావు అనుకుంటారు మీరు. వాడి గురించి మాట్లాడుతారు మీరు. నువ్వు గుజరాత్ చెప్పులు పోసినాడు నువ్వు, నీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గుజరాత్ చెప్పులు మోసే బానిసలు మీరు. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పు బండి సంజయ్, క్షమాపణ చెప్పాలి. నువ్వు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. ఎవరిని చంపిండో నువ్వు బయట పెట్టాలి. పోలీస్ అన్నలను చంపిండా? పోలీస్ అన్నలతోని పేద ప్రజల్ని చంపించిన వాళ్ళు మీరు కదా. ఎందుకు పుట్టింది ఈ దేశంలో నక్సలిజం? ఎందుకు పుట్టింది? నీ సాములు సన్నాసులు పేద ప్రజల్ని మతం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సాములు సన్నాసులుగా నువ్వు ఇచ్చుకునేది అవార్డులు రివార్డులు ఇచ్చుకో. ఎవలే ఆశారాం బాబా, ఎవరు డేరా బాబా, వీళ్ళ మీద ఎప్పుడన్నా ఖండించినావు నువ్వు? ఎవరు నిత్యానంద స్వామి ఆడవాళ్ళతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తున్నాడు. అది దేశానికి ఆదర్శం? చంపి కాల్పులు జరిపి చంద్రబాబు నాయుడు కూడా పోయింది కదా ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు? ఖబర్దార్ బండి సంజయ్, క్షమాపణ చెప్పు బండి సంజయ్. ఈ చెప్పులు తీసుకొని కొడతాను నేను. ఖబర్దార్ బండి సంజయ్.